ఈ దేవాలయానికి నేను వెళ్తున్నాను. దాదాపు 2 కిలోమీటర్స్ వరకు కంప్లీట్ ముస్లిం ఏరియాలో ఒకటే ఒక శివాలయం ఉంటుందండి. ఈ ఆలయానికి గనక మనం వెళ్ళినట్టు ఇక్కడ గోవు తల చూసే నా కన్నీళ్ళు ఆగలేవండి. కంప్లీట్ గోవు మొత్తం భూమిలో ఉంది, తల బయట ఉంది, దాని మీద రావి చెట్టు వెలిసింది. మీరు చూస్తున్న ఈ శివలింగం వచ్చేసి బ్రహ్మసూత్ర శివలింగం అండి. మన భారతదేశంలో 2 లింగాలు మాత్రమే ఉన్నాయి. ఒకటి వచ్చేసి గుజరాత్ లో సోమనాథ్ జ్యోతిర్లింగం, మరియు ఈ సోమనాథ్ ఆలయం మన హైదరాబాద్ లో కూడా ఉంది. మన కంప్లీట్ భారతదేశంలో ఈ 2 దేవాలయాలు తప్ప ఇంకెక్కడ లేవండి సోమనాథ్వి. అలాగనే ఇక్కడ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసే సంతానం కలగడం 100% గ్యారంటీ అంట అండి. ఈ బావిలో అయితే తాంబేలు కొన్ని వందల తాంబేలు ఉంటాయండి. పూజ కైంకర్యాల కోసం ఈ లీలను వాడతారు మహాదేవుడి కోసం. ఇక్కడ నందీశ్వరుడు మరి సోమనాథ్ లింగం అయితే 2 ఒక నదీ ప్రవాహంలో కొట్టుకొని వచ్చి ఇక్కడ ఆగిపోయండి. తర్వాత ఇక్కడ ఉన్న స్థానికులు 500 సంవత్సరాల క్రితం ప్రతిష్టాపించారండి. ఇక్కడ ఉన్న నవగ్రహాలు చాలా పవర్ఫుల్ అండి. ఈ దేవాలయానికి ఈ శివలింగానికి దాదాపు సిమ్లాటి మన సోమనాథ్ గుజరాత్ లో ఉన్న సోమనాథ్ దేవాలయం విగ్రహానికి ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉందో ఈ లింగానికి కూడా అన్ని సంవత్సరాల చరిత్ర ఉందండి. అలాగనే ఈ దేవాలయంలో ఉపాలయంగా హనుమంతుల వారి ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు మాత్రం తిలకాన్ని పెట్టుకోవడం మర్చిపోకండి. చాలా విశేషంగా పెడతారండి మహాదేవుడి బొట్టు ఇక్కడ. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే మీరు తెలిసి గాని తెలియక గాని ఈ దేవాలయంలో ఏమైనా పొరపాట్లు తప్పులు అసభ్యకరమైన పనులు చేశారనుకో 1000 రెట్లు దాని కర్మ మీరు అనుభవించాల్సిందే. ఈ దేవాలయం వచ్చేసి మన హైదరాబాద్ లో యాకత్పుర ధోబిగఢ్ ఆలప్ కట్టలో ఉంటుందండి. నేను మా శివరాత్రి పూట వెళ్ళడం బెటర్ అని చెప్పారు. నాకు వెళ్తున్న ప్రతి సెకండ్ అయితే ఒక భయం అయితే అనిపిస్తుంది. ఇలా వీడియో తీసి ఎవరైనా కొడతారా అని చెప్పేసి. ఎందుకంటే కంప్లీట్ ఇది ముస్లిం ఏరియా అండి. 2 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఈ దేవాలయం చాలా విభేదాలు ఉన్నాయి. చాలా మంది హిందూస్ ని కొట్టారు అని చెప్పేసి కొన్ని వార్తలు ఉన్నాయండి. యాకత్పుర రైల్వే స్టేషన్ నుంచి 1.2 కిలోమీటర్స్ ఉంటుందండి. మీరు ఓలా ఊబర్ ర్యాపిడోలో రావడం బెటర్, లేదా సెల్ఫ్ గా రావడం బెటర్. అంతేకాని బస్ మార్గం అయితే లేదండి ఇక్కడ. ఒకటి మాత్రం నిజమండి, కంప్లీట్ 1.5 నుంచి 2 కిలోమీటర్స్ వరకు హోల్ ముస్లిమ్స్ ఇల్లులే ఉన్నాయండి. ఒకటే ఒక హిందూ దేవాలయం. 99.99% ప్రతి ఒక్క ముస్లిమ్స్ లో మంచి మానత్వమే ఉంటుంది. ఎవరో కొంతమంది మత విద్వేషాలు అల్లర్లు సృష్టిస్తారండి. దయచేసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఈ దేవాలయానికి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఒక కామెంట్ చేయండి. మొట్టమొదటిగా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎంతో నాకు చాలా అవసరం. మరిన్ని ఇలాంటి చిన్న చిన్న దేవాలయాల్ని మీకు ఎన్నో చూపించాలని కోరుతున్నాను. నేను ఒకటే చెప్తానండి, మన భయమే మనం చంపేస్తుంది, అంతకన్నా మించి ఇంకేం లేదు. ప్రజెంట్ మనమైతే యాకత్పురలో ఉన్న సోమనాథ్ ఆలయానికి అయితే చేరుకున్నాము. ఈ ఆలయానికి 500 సంవత్సరాల చరిత్ర ఉంది. బయట గాని మనకి చుట్టుముట్టు పార్కింగ్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేశారు. శివరాత్రి రోజు మాత్రం మనకి పూజ సామాగ్రి బయటనే దొరుకుతుంది. ఆలయం లోపలికి ఎంటర్ కాగానే రైట్ సైడ్ మనకి పాదాలు శుభ్రం చేసుకునే స్థలాన్ని అయితే కేటాయించారు. నాకు చాలా మంది ఒక విషయం చెప్పారండి, ఓన్లీ శివరాత్రి రోజు మాత్రమే ఈ దేవాలయం తెరుస్తారు, మిగతా రోజులు మాత్రం ఈ ఆలయం మూసివేస్తారని చెప్పేసి. కానీ అదంతా తప్పండి. ప్రతిరోజు ఈ ఆలయం తెరిచే ఉంటుంది. ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ దేవాలయం టైమింగ్స్ అండి. మరియు ఈ దేవాలయానికి ఎందుకు అలా చాలా మంది ప్రచారం చేశారంటే, చాలా మంది హిందూస్ ఎవరైతే సెల్ఫ్ గా వెళ్ళాలనుకుంటున్నారో బైక్ మీద వెళ్ళినప్పుడు గానీ లేదా నడుచుకుంటా వెళ్ళినప్పుడు గానీ ఏదైనా వీడియోస్ తీసేటప్పుడు ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పేసి అలా బెదిరించడం అలాంటివి జరిగాయని చెప్పేసి కొంతమంది సిచ్యువేషన్స్ చెప్పారు. చాలా గొప్ప విశేషం ఏంటి అంటే ఈ సంవత్సరం దాదాపు 10,000 మంది పైగా భక్తులైతే ఈ ఆలయానికి వచ్చి సోమనాథ్ ని దర్శించుకున్నారు. చిన్న పిల్లలు అయితే ఎక్కడ కనిపిస్తే అక్కడ ఓం నమ శివాయ, హరహర మహాదేవ శంభో శంకర్ అని ఆ మహాదేవుడి నినాదాలతోటి జరిపారండి ఈ శివరాత్రిని. చాలా మంచి విషయం ఏంటి అంటే ఓల్డ్ సిటీలో కంప్లీట్ 2 నుంచి 1.5 కిలోమీటర్ వరకు మొత్తం ముస్లిమ్స్ ఇల్లు, ముస్లిం ఏరియా మొత్తం ముస్లింసే ఉంటారండి. అలాంటి ఏరియాలో ఒక్క హిందూ ఇల్లు కూడా లేకపోవడం మరియు ఒకటే ఒక సోమనాథ్ ఆలయం ఉండడం ప్రత్యేకత అండి. అలాంటి ఆలయానికి వచ్చి దర్శించుకుంటే చాలా అంటే చాలా విశేషం అండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే తప్పకుండా ఈ దేవాలయానికి తీసుకెళ్ళండి. వాళ్ళు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారండి.
ఈ దేవాలయానికి వెళ్ళినప్పుడు మీరు ఈ ఒక్క పని చెయ్యండి, మీ జీవితం పండిపోతుందండి. ఈ బావికి దాదాపు 500 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల చరిత్ర ఉందండి. ఇక్కడ స్వామివారికి పూజ కైంకర్యాలకి అభిషేకాలకి ఈ నీళ్లు తీసుకోండి, మహాదేవుడి పైన అభిషేకం చేస్తే చెప్తున్నాను కదండి, ఏది చేసినా కోటి రేట్లు పుణ్యం దొక్కుతుంది. ఈ దేవాలయంలో ఏ దేవాలయంలో అయితే తాంబేలు ఉంటాయో సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపం అండి. ఈ వాటర్ తోటి గనక మీరు మహాదేవుడి పైన అభిషేకం చేస్తే మీకు తప్పకుండా అప్పుల బాధ సమస్య వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ హనుమంతుల వారి ఆలయం ఉందండి. వెళ్ళినప్పుడు మీరు తప్పకుండా దర్శనం చేసుకుని 9 ప్రదక్షిణలు చేయండి. అలాగనే మనకి సిద్ధి వినాయక స్వామి వారు కూడా ఈ ఆలయంలో దర్శనమిస్తారు. సడన్ గా ఇక్కడ గోవుతల చూసి నాకు కన్నీళ్ళైతే ఆగలేవండి. చాలా మందికి ఎందుకు ఇక్కడ గోవుతల ఉందంటే వాళ్ళు ఏం చెప్పారంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ గోవు విగ్రహం ఉండే, కాలక్రమేణా అది భూమి లోపలికి వెళ్లి దాని మీద స్వయంభుగా రావి చెట్టు అనేది వెలవడం జరిగింది. ఇక్కడ ఎవరైనా సరే సంతానం కలగాలి, వివాహం జరగాలి అని చెప్పేసి కోరుకుంటారో గోమాత ఉందండి. ఇక్కడ దాదాపు 3,000,000 దేవతలైతే ఉంటారు. చుట్టూ గనక 9 గాని 11 గాని ప్రదక్షిణలు చేసి ఒక దీపం పెడితే నేను చెప్తున్నా కదా, మీ జీవితంలో ఎదురులేని తిరుగులేని సంతానం కలుగుతుందని ఇక్కడ వచ్చిన భక్తులైతే చెప్తున్నారండి. ప్రతి ఒక్క భక్తుడు చెప్పే మాట ఏంటి అంటే, మీరు గనక ఈ ఆలయానికి వస్తే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ బావిలో నుంచి నీళ్లు తీసుకొని మాత్రమే ఆ మహాదేవుడికి అభిషేకం చేయాలని చెప్పేసి చాలా మంది ఇంటి నుంచి రావి చొంబు గాని బిందెలు గాని తీసుకొచ్చి ఆ మహాదేవుడికి అభిషేకం చేస్తున్నారండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి, ఈ ఆలయానికి వచ్చినప్పుడు తప్పకుండా ఈ బావి నుంచి నీళ్లు తోడి మరి ఆ మహాదేవుడికి అభిషేకం చేయడం మర్చిపోకండి. ఈ దేవాలయానికి ఇంకొక ప్రత్యేకత ఉందండి. మనము గనక శివరాత్రి రోజు గనక వెళ్ళామనుకో చాలా దేవాలయంలో పంపించేశారండి, ఒక 2-3 సెకండ్లు దర్శనం చేయించుకొని. ఇక్కడ మాత్రం మీరు మనస్ఫూర్తిగా పరిపూర్ణంగా దర్శనం చేసుకొని స్వామివారి దగ్గర అర్చనం చేపించి తీర్థ ప్రసాదాలు ఇచ్చే పంపిస్తారండి. మీరు చూస్తున్నారు కదండి, ఈ నందికి ఒక ప్రత్యేకత ఉందండి. ఒక చెవు మూసి ఇంకొక చెవులో మీరు ఏ కోరిక చెప్పినా నెరవేరాల్సిందే అండి. మరో ప్రత్యేకత ఏంటి అంటే 3 నందిలు ఒకటే దగ్గర దర్శనమిస్తాయండి. ఈ దేవాలయానికి వచ్చి మహాదేవుని దర్శించుకొని ధ్యానం చేసిన తర్వాత ఇక్కడ ఉన్న లింగాష్టం చదవడం మర్చిపోవద్దండి. చాలా అంటే చాలా టైట్ సెక్యూరిటీ అయితే ఏర్పాటు చేశారండి. దాదాపు 10 నుంచి 15 మంది వరకు పోలీస్ సిబ్బందులు అయితే ఇక్కడ వర్క్ చేయడం చూస్తున్నామండి. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. ఈ రోజు మహాశివరాత్రి ఈవెంట్ అయితే నేను చెప్తున్నాను కదండి, ఇక్కడ కొన్ని వందల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చి ఈ రోజు దర్శనం చేసుకుంటారు. చాలా మంది హైకోర్టు జడ్జి వాళ్ళు రావడం గానీ, అడ్వకేట్స్ రావడం గానీ, పోలీస్ ఆఫీసర్స్ రావడం గానీ, చాలా మంది సివిల్ ఇంజనీర్స్ రావడం కానీ, ఎందుకు అని చెప్పేసి వాళ్ళకి అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఒకటే అండి. ఇక్కడ మనము ఒకసారి వచ్చి అభిషేకం చేసిన స్వామివారి దగ్గర నిష్టంగా ధ్యానం చేసిన మనకి ఆ సంవత్సరం వరకు ఎటువంటి కష్టాలు ఆటంకాలు ఎటువంటి అపాయాలు ఉండవని చెప్పేసి విశేషంగా వచ్చి పూజలు చేస్తారండి. సంవత్సరానికి ఒక్కసారి తప్పకుండా వచ్చి పూజలు చేసి పోతారంట అండి. ఎందుకు అంటే చాలా మంది ఏమన్నారంటే ఇది బ్రహ్మసూత్ర లింగం అండి. అంటే ఇక్కడ మీరు ఒక్కసారి అభిషేకం చేసి కోటిసారి అభిషేకం చేసినట్టు. ఒకవేళ మనము ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు మనం 10 రూపాయలు గనక ఆలయం హుండీలో వేస్తే, మనం ఈ ఆలయంలో మాత్రం 100 రూపాయలు గనక మనం హుండీలో వేసామంటే దాదాపు నీకు కొన్ని లక్షల రూపాయలు మీరు హుండీలో వేసిన దానితోటి సమానం. స్వామివారు మీకు అంతటి అనుగ్రహం ఇస్తారని చెప్పేసి చూస్తున్నారు కదా. భక్తులైతే ఆ స్వామివారిని వదలడం లేదండి. దాదాపు ఒక్కొక్కరైతే 10 నుంచి 15 నిమిషాలు దర్శనం చేసుకుని వెళ్తున్నారండి. అర్చన చేయడం కానీ, పరిపూర్ణమైన అభిషేకం చేయడం కానీ, వేరే ఆలయంలో ఉన్నట్టు ఇక్కడ ఎలగొట్టడము హడావిడి అంటూ ఉండదండి. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు స్వామివారి దర్శనం చేసుకోవాలి. స్వామివారి చేత ప్రతి ఒక్కరి చేత స్వామివారికి హారతి ఇప్పడం కూడా మనం చూస్తున్నాం ఇక్కడ. మీరు గనక హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉంటే, తెలంగాణలో ఎక్కడున్నా సరే, ఏపీలో ఎక్కడున్నా సరే, మీ జీవిత కాలంలో ఒక్కసారైనా వెళ్ళాలి. మరీ నియరెస్ట్గా హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్నవారు కనీసం నెలకి ఒక్కసారైనా ఈ ఆలయానికి వెళ్ళాలి. ఇలాంటి ఆలయాలు
పురాణత్వమైన దేవాలయాన్ని కాపాడుకునే బాధ్యత మనదండి. చాలా మంది ఈ దేవాలయానికి వచ్చి నందీశ్వరుని దర్శనం చేసుకోకుండా డైరెక్ట్ మహాదేవుడికి అభిషేకం చేసి వెళ్ళిపోతున్నారండి. ఈ దేవాలయం బయట మనకి నందీశ్వరుడు ఉంటారండి. మొట్టమొదటిగా మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా సరే అండి, సాక్షాత్తు ఆ పరమశివుడే చెప్పాడు, ఫస్ట్ నందిని దర్శనం చేసుకొని ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటేనే మీకు పరిపూర్ణమైన దర్శనం కలుగుతుందని చెప్పేసి చెప్పారు. సో తప్పకుండా ఆలయానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా నందీశ్వరుని దర్శనం చేసుకొని ఆ తర్వాత మీరు మహాదేవుని దర్శనం చేసుకోవాలి. ఈ దేవాలయం పూజారి గారి మాటల్లో విందామండి. నా పేరు కిరణ్ కుమార్. ఇక్కడ మాది 9th జర్నీస్ నుంచి మేమే పూజలు చేస్తున్నాం. ఇక్కడ ఈ శ్రావణ సోమవారం, ఆషాఢ మాసం, కార్తీక మాసం రోజు అన్న పూజలన్నీ చాలా గ్రాండ్గా జరుగుతాయి. वो यहाँ पर मंदिर में आया था और मंदिर से आवाज़ आती है कि इसकी शक्ति से हाथ जोड़कर वो चलेगा। और ये काफ़ी सालों से मंदिर है। ये सिर्फ एक लिंग ही नहीं है, इसके नीचे भी और 12 लिंग है। और ये बहुत पुरानी ज़माने की मंदिर और बहुत पावरफुल सोमनाथ मंदिर, हिंदुस्तान में सिर्फ दूसरी मंदिर यही है। नमः पार्वती पते हर हर महादेव। पर एवरी शिवरात्रि आते, हर सावन सोमवार आते। हम लोग 5 पीढ़ी से आते हैं यहाँ पर। हम लोग बहुत पुराने, हमारे ग्रेट ग्रैंड फादर हम लोग यहाँ पे आते हैं। हर हर महादेव। आप नमस्कार, हाय हाय महादेव। నమస్తే, నా పేరు నరేష్ కుమార్. నేను ఈ దేవాలయం గురించి ఇతను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. కాకపోతే పక్కన గాడ్ సాంగ్స్ ప్లే అవ్వడంతో మన ఛానల్ కి స్ట్రైక్ వస్తుందని చెప్పేసి నేను వాయిస్ అయితే మ్యూట్ చేశానండి. ఈ బావి గురించి గాని, ఇక్కడ ఉన్న హనుమంతుల వారి ఆలయం గురించి గాని, మరి ఇక్కడున్న నవగ్రహాల గురించి గాని, రావి చెట్టు గురించి గాని, అలాగనే ఇక్కడ రాహుకేతులు, జంటనాగుల గురించి గాని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. అలాగనే ఈ దేవాలయానికి ఎవరు భయపడకుండా వచ్చి పూజలు అందుకోవాలి, స్వామివారికి మీ చేతుల అభిషేకం చేయాలని చెప్పేసి అయితే కోరారండి. ఈ వీడియో ఎవరైతే ఇప్పటిదాకా చూశారో ప్రతి ఒక్కరూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి. హరహర మహాదేవ్, శంభో శంకర అని కామెంట్ చేయాలి. కనీసం ఓం నమ శివాయ అని చెప్పేసి కామెంట్ చేస్తారని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకు అంటే దాదాపు ఈ ఆలయం ఉన్నట్టు కొన్ని వేల మందికి కాదు, కొన్ని లక్షల మందికి కాదండి, కొన్ని కోట్ల మందికి చేరాలి. అది చేరాలంటే మీరు చేసే ఒక్క లైక్, ఒక కామెంట్ కొన్ని కోట్ల మందికి షేర్ చేసిందండి. ఈ ఆలయం ఉన్నట్టు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అంది. ఎందుకు అంటే హోల్ ముస్లిం ఏరియాలో ఒకటే ఒక హిందూ టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్ ని మనం కాపాడుకోకపోతే ఇంకా ఎవరు కాపాడుకుంటారు? అది కూడా బిజినెస్ పర్పస్ గా నిర్మాణించిన టెంపుల్ కాదండి, సాక్షాత్తు పరమశివుడే ఎంచుకున్న స్థలం అండి. ఎంచుకున్న తర్వాత ఇక్కడ ప్రజలు పునర్నిర్మాణం చేసిన దేవాలయం ఇది. 100 కాదు, 200 కాదు, 500 కాదండి, 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం. కాకపోతే వెలుగులకి కొన్ని 100 సంవత్సరాలు అంటే 500 సంవత్సరాలు అవుతుంది. ఆ 500 సంవత్సరాల ముందు కూడా నిజాం పరిపాలనప్పుడు ఈ ఆలయాన్ని కొలుకొట్టడానికి చాలా ప్రయత్నం చేశారు. కాకపోతే ఆ నందీశ్వరుడి నోటి నుంచి మరియు మహాదేవుడి ఆలయం నుంచి భయంకరమైన శబ్దాలు రావడంతో నిజాం పరిపాలనలో వాళ్ళు మన వాళ్ళకి ఈ ఆలయాన్ని ఇచ్చి వెళ్ళిపోయారండి. ఇలాంటి శక్తివంతమైన ఆలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ మహాదేవుడి వెనుకలు ఉన్న అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవాలి. ఇలాంటి ఎన్నో చరిత్రలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఇలాంటి పురాణత్వమైన ఆలయానికి వెళ్ళాలి. నేను మీకు ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానో ఇక్కడ పబ్లిక్ నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి మీకు పాయింట్ కవర్ చేశానండి. ఈ వీడియోలో నేను ఏమైనా తప్పులు మాట్లాడినా, పలికినా, పొరపాటుగా ఏమైనా చెప్పినా నన్ను క్షమించాలని చెప్పేసి కోరుతున్నాను. ఇక్కడికి వచ్చే ఆలయంకి వచ్చే భక్తులు చెప్పిన మాటలే మీకు నేను ప్రతి ఒక్కటి ఇన్ఫార్మ్ చేశానండి. ఎటువంటి భయం పడకండి. చాలా మంది హిందూస్ రావడంతో ఈ ఆలయం ఇంకెక్కువ డెవలప్మెంట్ అవుతుంది. వీలైతే చాలా టెంపుల్స్ లో బనానాస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేశారండి. చాలా బాగా అనిపించింది. యూత్ ఇలా ముందుకి రావడం అంటే నార్మల్ మాట కాదు. ఇంకొక విషయం అండి, ఈ దేవాలయంలో కూర్చొని మీరు ఓం నమ శివాయ అంటే కోటి జన్మలు ఓం నమ శివాయ అని జపం చేసిన దానితోటి సమానం. చూస్తున్నారు కదండి, అక్కడ మహాదేవుడికి అభిషేకం చేస్తే కంటిన్యూస్గా ఇక్కడ వాటర్ అయితే వస్తూనే ఉన్నాయి. అంటే భక్తులు నిత్యం అక్కడ లింగానికి అభిషేకం చేస్తూనే ఉంటారండి. చాలా మంది నాకు ఒకటే విషయం చెప్పారండి, ఎవరైనా సరే హిందూస్ ఈ దేవాలయానికి వెళ్తే పట్టుకొని కొట్టడం కానీ, తనడం కానీ, కొంతమంది తలకాయలు పలగొట్టడం కానీ జరిగిందండి. ముస్లిమ్స్ చాలా మంది ఇలా చేశారని చెప్పారు. అవన్నీ ఒకప్పుడు మాటలేమో అండి. ప్రజెంట్ నేనైతే వెళ్ళేటప్పుడు నాకు కూడా అదే భయం ఉంది. ఎవరైనా కొడతారా, కిదర్ జారే అని చెప్పేసి ఏమైనా అంటారా అని చాలా భయంతో అయితే వెళ్ళాను. ఎందుకంటే ఒకప్పుడు నేను ఫలక్నమా కాళీ టెంపుల్ వెళ్ళేటప్పుడు ఇదే రూట్ లో యాకత్పుర రైల్వే స్టేషన్ నుంచి చాలా మంది ముస్లిమ్స్ అయితే తిట్టారండి. ఏం తీస్తున్నావు, నీకేం పని ఇక్కడ, క్యాకరే అని చెప్పేసి తిట్టారు. వీడియోస్ డిలీట్ చేయించారు. సో ఈ అవేర్నెస్ పోవాలంటే ఒకటి అండి, చాలా మంది ఆలయానికి వెళ్తే
వెళ్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఇక టెంపుల్ ఉంది, భక్తులు వెళ్ళి పూజ చేసుకుంటారు, ఈ భయం అనేది తొలగిపోతుంది, వాళ్ళకు కూడా ఓకే ఇక టెంపుల్ ఉంది వీళ్ళు వెళ్తారన్నట్టు. ఎవరైనా సరే యూట్యూబర్స్ గానీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ గానీ ఉంటే తప్పకుండా ఈ దేవాలయానికి వెళ్ళి ఒక వ్లాగ్ చేసి పెట్టాలని చెప్పేసి కోరుతున్నాను. పబ్లిక్ లో ఒక అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాను. మీకు నా వీడియోకి సంబంధించిన ఏమైనా క్లిప్స్ కావాలన్నా మీరు వాడుకోండి. నేను ఎటువంటి కాపీరైట్ గానీ ఎటువంటి స్ట్రైక్ గానీ ఇయ్యనండి. మన దేవాలయాన్ని డెవలప్ అవుతుంది మీ ద్వారా అంటే, నా క్లిప్స్ ద్వారా అంటే మీరు వాడుకోవచ్చండి. తర్వాత ఒకప్పుడు సిచ్యువేషన్స్ బ్యాడ్గా ఉండే కానీ ఇప్పుడు అందరు ఎడ్యుకేటెడ్ అయ్యారు, అందరికి అవేర్నెస్ వస్తుందండి. నేనైతే క్షేమంగా వెళ్ళాను, ఎవరు నాకు ఏమనలేదు. కాకపోతే మనలో ఉన్న భయమే మనని చంపేసేది. వేరే వాళ్ళు చెప్పే మాటలు కూడా నిజం అనిపిస్తాయి. దాదాపు అందరూ ముస్లిమ్స్ కూడా చాలా మంచి వారే ఉంటారండి. ఏదో ఒక 1% అక్కడ ప్రాపర్ ఎడ్యుకేషన్ లేక అలా మిస్బిహేవ్ చేయడం తప్ప ఇంకేముండదు. సో హిందూస్ అయినా ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా అందరూ కలిసిమెలిసి ఉంటేనే ఏదైనా జరుగుతుంది. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి, మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం అండి, దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.